ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండమ్మా. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవుగాక, అది నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇంతవరకు చదువుకున్నటువంటి మాట ఇప్పుడు మనకి ధ్యానాంశంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. తండ్రి, నీ సేవకురాల్ని, నీ దాసురాల్ని, నీ ప్రియ కుమార్తెనైనటువంటి నా ముఖాంతరంగా మీరు ఏ మాట మాట్లాడతారో మీ ఇష్టం, మీరు ఎలా నడిపించుకుంటారో మీ ఇష్టం, మీరు ఎలా నిలబెట్టుకుంటారో మీ ఇష్టం, ఏ ఉపమాన అలంకారములు మాకు ఇస్తారో మీ ఇష్టం. నేను ఒక సాధనాన్ని మాత్రమే, మీ మాటను ప్రకటించేటువంటి ఒక శబ్దము, ఒక బోరను మాత్రమే. ఈ శబ్దము కూడా నీదే. కృపగల దేవా, ఈ సమయములో నాదంటూ ఏది లేకుండా అంతయు నీవై ఉండు నిమిత్తం, నేను మరుగై నీ మాట మాత్రమే నన్ను ఆటకుండొచ్చు నిమిత్తం మాట్లాడండి. ఏ మాట మాట్లాడతారో కూడా నాకు తెలియదు. నీ ఎదుట నేను యథార్థంగా నీ ఎదుట మాట్లాడుతున్నాననే సంగతి నీకు తెలుసయ్యా. పరిశుద్ధుడా, మరి ఎలా మాట్లాడతారో, ఏ రీతిగా మాట్లాడతారో ఈ దినం నీకు మరుగై ఉండలేదు తండ్రి. కృపామయుడా, మాతో మాట్లాడండి, బలపరచండి, నన్ను మీ స్వాధీనమందు ఉంచండి. నా వలన ఏది జరగదు, నా మాట ఎవరికి ప్రయోజనం కాదు. నాలో నుండి నీవు మాట్లాడితే మాత్రమే నేను ప్రయోజనకారిగా నిలబడతాను. దేవా, నీ ఎదుట తగ్గించుకుంటూ, నాది ఏది లేదని, ఇప్పటికే కాదు నేను చనిపోయేంత వరకు నీ పాద ధూళినని, నీవే మాట మాట్లాడితే అది మాత్రమే నేను చెప్పాలని, నాకంటూ ఏది ఉండకూడదని, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాన్ని నెరవేర్చే సాధనంగా మాత్రమే నేను ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉందునుగాక. కృపతో బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ క్షణంలో ప్రభువు ఏ మాట మాట్లాడతారో కూడా ఆయనకే తెలుసు, నాకు కూడా తెలియదు. ప్రభువు ఈ మాటను తెలియపరుస్తున్నారు. ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, శిష్యులు మనందరికీ తెలుసు. శిష్యుల్లో 3 శిష్యుల్ని అమితంగా యేసుక్రీస్తు ప్రభువారు
ఎక్కడికి వెళ్ళినా కూడా 12 మందిలో 3 మాత్రం ఆయన తీసుకుని వెంట పెట్టుకుని వెళుతున్న విషయం మనందరికీ తెలుసు. దానిలో ప్రధానమైన వాడు పేతురు. శిష్యులలో ప్రధానమైన వాడు కూడా పేతురే అని అనుకుంటాం. పేతురుతోనే కేఫా, నీవు రాయివి, నేను బండను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని పేతురుతో చాలా అతీతంగా ప్రభు ఈ సందర్భంలో మాట్లాడతారు. ఇక్కడ మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని జనాలు ఏమనుకుంటున్నారు? ఒకరు అంటున్నారు, అయ్యా బాప్తిస్మిచ్చు యోహానని కొందరు అనుకుంటున్నారు, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. జనాలు యేసుప్రభువారిని ఏమని చెప్పుకుంటున్నారంటమ్మా? కొందరంట బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అనియు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకున్నది సత్యమా? ఆయన బాప్తిస్మిచ్చు యోహానా? ఆయన ఏలియానా? ఆయన ప్రవక్తలలో ఒకరా? ఆయన ఇర్మియా ప్రవక్త కాదు. కానీ జనాలు ఏం చెప్పుకుంటున్నారు? నిజము కానిది, అబద్ధమైనది, సోదే చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చెప్పుకున్నది కరెక్ట్ కాదు. ఆహా అవునా, నా కొరకు ఇలా చెప్పుకుంటున్నారా, కరెక్టే అన్నారా? అనలేదు. మరి మీరేం చెప్పుకుంటున్నారు? అసలు నన్ను మీరేమి అనుకుంటున్నారు? నేను పిలిస్తే వచ్చేసారు కదా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకున్నట్టుకు స్థలం ఏది లేదు. నాతో తింటున్నారు, నాతో ఉంటున్నారు, నాతో పండుకుంటున్నారు, నాతో ప్రార్థన చేస్తున్నారు, నాతో సేవ చేస్తున్నారు, నాతో కలిసి ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో పస్తులు ఉంటున్నారు, కొన్ని సందర్భాల్లో జాగరణలతో ఉంటున్నారు, ఆకలి దప్పులతో ఉంటున్నారు. అయితే మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా. చివరి క్షణాల్లో మాట్లాడుతున్న మాటలు. అసలు మీరేమనుకుంటున్నారు నన్ను? అక్కడ ఉన్న శిష్యులలో ఏ ఒక్కరూ చెప్పలేదు. కానీ ఈలోపు పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అక్కడ అంటే, సీమోను పేతురు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. క్రీస్తు అని చెప్పెను. క్రీస్తు అనే మాట కింద క్రీస్తు అనే శబ్దానికి అభిషక్తుడని అర్థం. దేవుని కుమారుడు అయిన క్రీస్తు. జనాలు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు అంటే చెప్తున్నారు. ఇక్కడ జనాలు నిజం చెప్పుకుంటున్నారా? సత్యం చెప్పుకుంటున్నారా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారా? జనాలు ఎప్పుడూ కూడా అలాగే మాట్లాడుకుంటారు. జనాల మాటలు నమ్మకూడదు. పిచ్చాపాటి కబుర్లు, సోది కబుర్లు, టైంపాస్ కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో జనాలు. జనాలను బట్టి మనం ఉయ్యాలు ఊగకూడదు. వాళ్ళు ఊపుతుంటే మనం ఊగేయకూడదు. ఇక్కడ అర్థమైందా? జనాలు ఊపుతుంటే మనం ఊగకూడదు. అక్కడ ప్రభువు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారని అడిగారు. మీరేమనుకుంటున్నారు నన్ను? సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. సజీవుడైన దేవునికి కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. ఆయన నిజంగా ఎగ్జాక్ట్గా ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవుని ఆత్మచేత పలుకుతున్నటువంటి మాట ఇది. మనుష్యుల మాట ఎప్పుడు సోదే, మనుష్యుల మాటలు ఎప్పుడు కల్పితాలే.
మనుష్యుల మాటలు ఎప్పుడూ కూడా బూటకాలే. మనుష్యుల మాటలు ఎప్పుడూ కూడా పనికి మాలిన సోదె కబుర్లే. అందుకే మనుష్యుల మాట కాదండి, ఇక్కడ పేతురు దేవుని ఆత్మ చేత, ఇక్కడ రాయబడిన మాట, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు రక్తమాంసం కలిగిన వాళ్ళకేం తెలుస్తుంది? దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ పేతురు దేవుని బయలుపరిస్తేనే కానీ, అంటే నీకు ఎవరు చెప్పారు? పేతురు దేవుడే చెప్పాడు. శిష్యులుగా మీ అందరూ నన్ను వెంబడిస్తున్నారు, క్రీస్తు అని మీకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చూసి విభ్రాంతి నొంది అప్పుడు కూడా ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నారు. గాలిని సముద్రాన్ని గద్దించడం చూసి విభ్రాంతి నొంది భయపడి ఈయన దేవుని కుమారుడు, ఈయనెవరో, ఈయన దేవుని కుమారుడు. నిజంగా ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుండి ఉన్నవారు. ఆయనే ఎవరు? వాక్యం. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, సర్వశక్తుడు, సజీవుడు ఏమని బయలుపరుస్తున్నారు పేతురుకు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, అభిషిక్తుడువు, నీవు సామాన్యుడువు కాదు. తండ్రి అయిన దేవునికి కుమారుడువు, పరిశుద్ధాత్మ పూర్ణుడువు. తండ్రి అయిన దేవునికి నీవు కుమారుడువు, పరిశుద్ధాత్మ పూర్ణుడువు. పరిశుద్ధాత్మ కలిగిన ఏ ఆత్మది? దేవుని ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, కానీ లోకమును మనిషిగా వచ్చారు. ఆయనకి కూడా పరిశుద్ధాత్మ కావలసి వచ్చింది. మానవ మాతృలమైన మనల్ని కూడా నడిపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో మనం ఏం చేయబడాలి? ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఇప్పుడు పేతురుకి ఏమని? నీకు నా తండ్రి బయలుపరిస్తేనే కానీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడు అని ఆయన నోట గుండా రావడానికి ఎవరు బయలుపరిచారు? తండ్రి బయలుపరిచాడు. కాబట్టి ఎంత బాగా చెప్పాడు? సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. తడబాట్లేదు. ఇంకా 12 మంది శిష్యులు ఎవరు చెప్పారు? పేతురే చెప్పాడు. పేతురుతోనే మాట్లాడుతున్నాడు ప్రభువు. పేతురు, నీవు రాయి, నేను బండ, నా మీద సంఘాన్ని కడతాను. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నీతో చెప్తున్నా, పరలోక రాజ్య యొక్క తాళం చెల్లిగిస్తున్నా. నీవు పర్టికులర్గా నీవు భూమి మీద ఏది బంధిస్తావో పరలోకమందు బంధింపబడుతుంది, భూలోకమందు దేని విప్పుతావో పరలోకమందు విప్పబడుతుందని చెప్పాను. చాలా బాగుంది కదా ఇంతవరకు? చాలా బాగుంది ఇంతవరకు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు. పేతురు జీవితంలో దేవుడు ఉద్దేశ్యాన్ని చెప్పాడు. పేతురు రాబో రోజుల్లో ఎంత ఉన్నతంగా ఉంటాడో చెప్పాడు. పేతురు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకంలో బంధింపబడుతుందంట, భూమి మీద దేన్ని విప్పితే పరలోకంలో విప్పబడుతుందంట. అంత అద్భుతమైన సంఘానికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా పలుకుతున్నాడు. ఎవరితో? పేతురుతో. అంటే ప్రత్యేకంగా దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు కాస్త కిందకు వస్తే అక్కడ రాయబడిన మాట, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఇంకా కొంచెం క్రిందకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు
ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చారో దాని గురిండే అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. శాస్త్రుల చేతను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు నేను పొంది చంపబడి అనేటప్పటికి శిష్యులందరూ న్యూట్రల్గా ఉన్నారు. ఈయన అది నీకు దూరమవును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి పట్టుకొని గద్దించేస్తున్నాడంట. అసలు ఎవరిని గద్దించాలి? అపవాదిని గద్దిస్తాం. అపవాదిని ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నది దేవుడు. దేవుణ్ణి పట్టుకుని నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. మరి సజీవుడైన దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. క్రీస్తు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. అక్కడి నుంచి మా దగ్గరికి వచ్చారు. మరలా అక్కడికి వెళ్తారా వెళ్ళరా? ఇది సత్యమా కాదా? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఏ పర్పస్తో తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపారో దానిని అంతటిని ముగించుకొని వెళతారు. ఇది రక్షణ సంకల్పం కోసం దేవుడు ఉద్దేశించినటువంటి మహా అద్భుతమైన రక్షణ కార్యం. ఈ కార్యం విషయమే దేవుడు మాట్లాడుతూ ప్రధానుల యాజకుల చేతను, పెద్దల చేతను అనేక హింసలు పొంది, అక్కడ రాయబడిన మాట ఏంటంటే హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుడు అగత్యం. చచ్చిపోయి అక్కడ ఉంటానన్నాడా? 3వ దినమున లేచుడు అగత్యం, నిశ్చయం. అంటే చంపబడిన 3వ రోజుకి యేసుక్రీస్తు ప్రభువారు లేస్తారా? నువ్వేమన్నావు? సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అభిషక్తుడు. నువ్వు మనిషివి కాదు, మామూలుడు కాదు, దేవుని కుమారుడు నువ్వు. అసలు దేవుడు కుమారుడైన క్రీస్తు మెస్సయ్య ఎందుకు వస్తాడని పాత నిబంధన గ్రంథం లేకపోతే మన ప్రవక్తలు చెప్పుకున్నారు. జనాలందరికీ తెలియనటువంటి విశేషమైనటువంటి సంగతిని దేవుడు పేతురుకు బయలుపరిచి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం. ఇక్కడ ఇంకా మెస్సయ్య వచ్చేసారు. మెస్సయ్య వచ్చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతడు బాప్తిస్మిచ్చు యోహాన్ అనే ప్రవక్త, ఇర్మియా అనే ప్రవక్త, ఏలియా అనే ప్రవక్త, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటుంటే లేదు ఆ మెస్సయ్య ఇతను. అసలు ఆదిలో మీకు గుర్తుండి ఉండొచ్చు, యోహాను సువార్తలో ఫస్ట్ అధ్యాయంలో మనం చూస్తే నతానియేలు కనబడతాడు మనకి. అప్పటికే పేతురు, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని కనుగొని మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు ఆయన్ని వెంబడించారు. వాళ్ళు నతానియేలు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? మేము మెస్సయ్యను కనుగొన్నాం. మెస్సయ్య అంటే ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. సమరయ స్త్రీ మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది. శాస్త్రులు, పరిసయ్యులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. జనాలందరూ ఎరకాటంలో ఉన్నారు. మెస్సయ్యను కనుగొన్నామని చెప్పింది మీరే. మెస్సయ్య ద్వారా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు అనుభవిస్తూ మీరు విభ్రాంతి నొంది ఈయన నిజముగా దేవుని కుమారుడని రూఢుపరుచుకున్న వాళ్ళు వీళ్ళే. జనాలందరూ ఒక్కెత్తున ఇతడు ఏలియా అని, బాప్తిస్మిచ్చు యోహాన్ అని, ఇర్మియా అని ప్రవక్తల్లో ఒకడని మాట్లాడుతుంటే దేవుడే పేతురుకు బయలుపరిస్తే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు ఏం చేయడానికి వచ్చావు? చనిపోయి 3వ దినమున లేచుట అగత్యము. హల్లెలూయా. అంటే చనిపోయిన తర్వాత దేవుడు లేస్తాడు. ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేస్తాడు. ఇదంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు పేతురులో ఏ సైతానుగాడు ఉన్నాడో పేతురు అర్థం చేసుకోగలుగుతున్నాడా? ఇందాకే కాస్త ముందుకు వెళితేనే కదా ఇంతవరకు నేను మీకు చెప్పాను. పేతురు కన్ఫర్మ్, ఆయన
సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు మెస్సయ్య. అందరికీ తెలియనిది నీకు తెలియపరిచాడు. నీ ఎదుట దేవుడు అని తెలియపరుచుకున్నాడు. నువ్వు ఆయన పిలుపులోనే, ఆయన ఏర్పాట్లోనే ఉన్నావు. అంతకుముందే ఆయన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టే నువ్వు కేఫా, రాయివి, నేను బండను, ఈ బండ మీద సంఘాన్ని కడతా, పరలోక రాజ్య తాళపు చెవులు, పాతాళలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తున్నా. నువ్వు దేనిని బంధిస్తావో దాన్ని బంధిస్తా, విప్పుతా అని ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన మెస్సియ రేంజ్లోనే మాట్లాడారు. ఒక టైం వచ్చేటప్పటికి ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత నేను హింసింపబడతాను, చనిపోతాను, తిరిగి 3వ దినాన లేచుట అగత్యము అన్నాడు. ఈయన ఏమంటున్నాడు? నేను మీకు తెలుగులోనే చెప్తున్నాను వాక్యం, మీరు ఏమంటున్నారు? ఆయన కూడా పేతురు భాషలో, వాళ్ళ భాషలో చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడు? పేతురు యొక్క రియాక్షన్ ఏంటి? ఏం వినాలి? అంతవరకు చెప్పిన వాక్యం నేలపాలు. అంతవరకు దేవుడు చూపినటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను బట్టి ఈయన నిజముగా దేవుని కుమారుడు, నేలపాలు. అంతవరకు సజీవుడు అయిన దేవుని కుమారుడు పేతురు, నా తండ్రి నీకు బయలుపరిచాడు, నేలపాలు. అంతవరకు సంఘము ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవనేరవు, ఇదిగో పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తున్నాను, నీవెవరిని బంధిస్తావో పరలోకములు వారిని బంధిస్తా, విప్పుతావో పరలోకములు విప్పుతా. ఇవన్నీ నేలపాలు. ఏమీ తెలియదు, నేను జీరో. ఎంతవరకు యేసుప్రభు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏం బోధించారు, ఏ కార్యాలు చేశారు, ఏ అద్భుతాలు చేశారు, అన్నీ కూడా గాలికి. ఏబిసిడీలు అన్నీ చదివేసి బిఏ చదివేసి బియ్యం కుంటలో దూరేసి అన్నట్టు దేవుడి దగ్గర అంతవరకు ఆయన ఏంటో తెలిసి, ఆయన వాక్యం అంటే ఏంటో తెలిసి, ఆయన ఎన్నో విషయాలు చెప్పితే విని 3వ దినాన అగత్యంగా లేస్తానని చెప్తుంటే చెయ్యి పట్టుకుని ఇదిపి ఇలాగని అది నీకు దూరం అవునుగా కన్నాడంట. పట్టుకుని పాస్టర్ గారిని ఎవరైనా పట్టుకుని అలాగా జరగకూడదండి అని అనగలరా? అంత సత్తా సామర్థ్యం ఉందా మనకు అసలు? మీ అందరిలో నేను అనగలనా? ఆయన ఇలా పట్టుకుని చెయ్యి, మా పాస్టర్ గారిని ఇలా పట్టు అనగలనా? నేను మా పాస్టర్ గారే, నా భర్తే, నేను అనగలనా? నేనంటూ అనలేను సుమా, మీరు అనగలరా? పాస్టర్ గారని మీరు అనగలరా? నా భర్తే కదండి, నేను అనగలనా? ఎంత చదువు! పేతురు గారు చెయ్యి పట్టుకుని అది నీకు దూరమవును గాక అన్నాడంట. వెంటనే దేవుడు ఇక్కడ రాయబడిన మాట చదువుతున్నాను. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవుగా, కానీ అది నీకు ఎన్నడూ కలగదు అని ఆయనను గద్దింపసాగాను. మనకి ఎవరైనా గౌరవప్రదంగా ఉన్నవాళ్ళు చూసినప్పుడు వాళ్ళతో ఎంత కోపం వచ్చినా కూడా కోపం పీగబట్టుకుని చేతులు నలుపుకుని మాట్లాడటం అలవాటు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు మహా గురువు గారు ఆయనకి. అలాంటిది ఇది మాత్రం పేతురు గారి మాట కాదు, ఇది మాత్రం పేతురు గారి ప్రవర్తన కాదు, ఇది మాత్రం పేతురు గారి వైఖరి కాదు. పేతురు గారు ఎప్పుడు అలా ప్రవర్తించడం. కొంతమంది చూడండి, పిల్లలు మనం కొట్టినా కూడా నిట్రాళ్ళ నిలబడి ఇలా చూస్తే వెంటనే మీరు అనే పదం ఏంటో తెలుసా? ఎందుకే అలా దెయ్యంలో చూస్తున్నాం అంటే, దెయ్యం ఆ టైంలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తుంది? రివర్స్ చేసేద్ది. అప్పటి వరకు మంచిగా ఆడుకున్నాడు అండి, ఆడిని దెయ్యం పట్టుకుందండి, ఇప్పుడు మంచిగా ఆడుకోగలుగుతాడా? అమ్మ అన్నం పెడితే మంచిగా తినగలుగుతాడా? అలా చూడతాడు. వీడేటి తేడాగా ఉన్నాడు, వీడిని ఏ సైతాలు పట్టుకున్నట్టున్నాడు. ముందు మనం ఏమైనా గాలెట్టుకుంది అండి, వీడి చేష్టలన్నీ కూడా గాలి చేష్టలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు దయ్యం ఎప్పుడైతే పట్టుకుందో చేష్టలో ఒక మనిషి ఎప్పుడూ ఉన్నట్టుగా ఉండడు. పేతురు ఎప్పుడు ఉన్నట్టుగా లేడు అక్కడ. ఏం పట్టుకుంది? పేతురుని దెయ్యం పట్టేసుకుంది. అమ్మ బాబోయ్, ఎలా పట్టేసుకుంది? జాగ్రత్తగా ఆలోచించండి. ఇటు దేవుడితో నడుస్తున్న వ్యక్తిని పట్టుకుందా? దేవుని వాక్యం వింటూ ఉన్న వ్యక్తిని పట్టుకుందా?
దేవునితోనే సహవాసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుందా? తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తే మాట్లాడిన వ్యక్తిని పట్టుకుందా? ఎస్, పట్టుకుంది. పట్టుకునేటప్పటికి ఈయన రివర్స్ అయిపోయాడు. ఈయన ఏమైపోయారు అంతవరకు? పాస్టర్ గారు లేకపోతే పేతురు గారు అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడూ చేయి పట్టుకుని గద్దించలేదు. ఆయన మాటకి ఎదురు మాట్లాడలేదు తెలుసా? పేతురు ఇప్పుడు తిడితే పడ్డాడు తెలుసా? కొంతమంది తప్పు చేస్తే తిట్టామంటే రివర్స్ అయిపోతారు. అలాంటిది పేతురుని ఎన్నిసార్లు తిట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? తిట్టారా లేదా? తిట్టినప్పుడు ఆయన ఏమన్నా అంతే యేసు ప్రభుదే తప్పు, అన్నీ ఇలాగే అంటారు, మేము కాబట్టి తాడుకుంటున్నాం ఆయనతో, మేము కాబట్టి తట్టుకుంటున్నాం, ఆయనతో ఎవరు ఉండలేరు అని అన్నారా? మందమతులారా అన్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అల్ప విశ్వాసులారా అన్నప్పుడు ఎవ్వరూ మాట్లాడారు. ఎందాక నేను మిమ్మల్ని సహిస్తాను అన్నప్పుడు మాట్లాడారా? పోనీ ఇక్కడ ఏమన్నా తిడుతున్నారా యేసుక్రీస్తు ప్రభువారు? ఏమంటున్నారో తెలుసు, ఇక్కడ ఆయన జరిగించబోయేటువంటి మాటలను తెలియపరుస్తున్నారు అంతే. చేత ప్రధాన యాజకుల చేత ఏం చేయబడతారంటే ఈయన ఇక్కడ రాయబడింది, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేగుచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. మారిపోయింది ప్రవర్తన, మారిపోయింది మాట, మారిపోయింది తీరు, మారిపోయింది ప్రవర్తన, మారిపోయింది. నీకు నాకు అర్థం అవ్వదేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అన్నీ అర్థమైపోతాయి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన కండ్లకు మరుగైనదంటూ ఏది లేదు. అందుకని నువ్వు నేను అంతలా గ్రహించుకోలేమేమో, ఆ సిచ్యువేషన్లో ఉంటే గ్రహించుకోలేమేమో, లేదా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అంత గ్రహింపు ఉండదు. కానీ ఇక్కడ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటి? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని దాన్ని దక్కించుకొనును అని మాట్లాడాడు. ఇక్కడ కూడా ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదివాను కదా, గుర్తుంది కదా మీకు. ఏమన్నారు ఆయన? సైతానా నా వెనుకకు పొమ్ము. ఆయన గద్దింపుకి సైతానుగాడు ఉంటాడంటారా పేతురులో? చెప్పండి. లేడు కాబట్టి పేతురు మౌనం అయ్యాడు. హల్లెలూయా. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని 40 దినాలు ఉపవాసం తర్వాత దేవాది దేవుణ్ణి శోధించిందే. శోధించినప్పుడు గద్దించగా ఉన్నాడా? అడ్రస్ లేకుండా పోయాడా? ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సైతానుని గద్దించినప్పుడు, అంటే ఒక మనుష్యులో సైతాను ఉన్నప్పుడు, ఆ సాతానుడు వారు బలహీనపరచడం కావచ్చు, నిప్పుల్లో నీళ్ళలో పాడేయడం కావచ్చు, మరి ఏ ఇతర కార్యాలు చేసినా వారిలో ఉన్న సైతాన్ని గద్దించినప్పుడు సైతాను వెంటనే వెళ్ళిపోయిందా, తిరగబడిందా? ఇప్పుడు చెప్పండి, పేతురులో ఉన్న సైతాను తిరగబడిందా, వెళ్ళిపోద్దా? అసలు పేతురులో ఎవరన్నారు? సైతాను అన్నాడు. అయ్యో అలా అంటుండే ఆవరించేస్తే నిన్ను నన్ను ఆవరించడా? అడుగు ముహూర్తం ఉంటుంది ఏంటి? అంతవరకు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, అంతవరకు దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందేసుకున్నాడు. అంతవరకు దేవుడు అంటే ఏంటో అంతా తెలిసినా, ఆది నుంచి అంతవరకు ఆ క్షణం వరకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో తెలిసిన, అనుభవించిన, ఇప్పుడు ఏమీ తెలియలేనట్టుగా సైతానుగాడు ఎలా మాట్లాడిస్తున్నాడు? అది నీకు దూరం అవును గాక, చెయ్యి పట్టి దూరం అయిపోవాలి. ఇది పేస్తున్నాడు యేసు ప్రభువుని పట్టుకుని.
సైతానా నా వెనుకకు పొమ్ము. అక్కడ రాయబడిన మాట, అయితే ఆయన పేతురు వైపు తిరిగి మళ్ళీ చదివిస్తున్నాను, సాతానా నా వెనుకకు పొమ్ము అని, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతిని తలస్తున్నావు కానీ దేవుని సంగతి తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. ఫస్ట్ సైతాన్ని గద్దించాడు. సైతాను నా వెనుకకు పొమ్ము అన్నంతవరకు సైతాన్తోటి మాట్లాడాడు. సైతాన్ని పోయిన తర్వాత పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు, నీవు మనుష్యుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు, నువ్వు మనుష్యుల సంగతులు తలస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పును. నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఇప్పుడు మనలో సైతానుగాడు వచ్చాడు అన్నాను రుజువు ఏంటో తెలుసా? శరీర సంబంధంగా మాట్లాడతామే, ఆత్మ సంబంధంగా మాట్లాడమే దూరాడు సైతానుగాడు. అయ్యి బాబా అలాగైపోద్ది, ఇలాగైపోద్ది, అలాగైపోద్ది, ఇలాగైపోద్దా? మరి వాగ్దానాలు లేవా? వాగ్దానాన్ని చూసి మాట్లాడడం, వాగ్దానాన్ని తలంచం, వాగ్దానాన్ని దృష్టించం, దేవుడు శక్తివంతమైన మాటను దృష్టించం. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనుష్య రీతిగా మాట్లాడతాం. అంతవరకు దేవుడు తెలియదంటే తెలుసు. ఆదివారపు ఆరాధనలో నిలిచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అనే అనుభవాలు లేవంటే ఉన్నాయి. వాగ్దానాలు బై హార్ట్ కాదంటే అవును. కానీ ఒక పరిస్థితి మన ఎదుట పడగానే శరీర సంబంధంగా ఆలోచిస్తాం, తలస్తాం, మనుష్య రీతిగా తలస్తాం. దైవీకంగా ఆత్మ సంబంధంగా వాగ్దానాన్ని చేతబట్టుకున్న వారముగా తలంచం. అప్పుడు మనము దేవునికి అభ్యంతర కారణమవుతాం. దేవుడు చేసే కార్యానికి అడ్డుగోడైపోతాం, అడ్డుబండ అయిపోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడిపోతాం, దేవుడిచ్చే స్వస్థతకు అడ్డుగా నిలబడిపోతాం. దేవుడు కార్యము మన జీవితంలో జరగకుండానట్లుగా మనం అభ్యంతర కారణమైపోతాం. ఏ అంటే అప్పుడే ప్రవేశించాడు సాతాను. మీరు గమనించారా? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అంత విశ్వాసంగా వాగ్దానాలు వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం అన్న మనమే బలహీనపరుచు మాటలు కానీ పరిస్థితులు కానీ మన ఎదుటున్నప్పుడు ఆ రోజు మనతో మాట్లాడుతున్న సన్నిధులు ఆ మాటే హల్లెలూయా స్తోత్రం అని బలపడతాం. ఏ సందేహం ఉండదు మనకి, నిస్సందేహంగా విశ్వాసంతో. కానీ అంత బలం ఉందా? నెక్స్ట్ ఏ పరిస్థితి అని వచ్చినాడు అంత బలంగా ఉండగలుగుతున్నామా? ఎవరైనా మనల్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే నర్వస్. ఎంత బలమైన ప్రార్థనా పరులమైనా తట్టుకోలేం, తాలుకోలేం. అసలు నువ్వు దేనిని విశ్వసిస్తున్నావు? జరుగుతున్న పరిణామాన్న, దేవుడిచ్చిన వాగ్దానాన్న? నీతివంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, అది దేవుడు మాట. నువ్వేంటి పిల్లిలా గొనుకుపోతున్నావు? మరి అది దేవుని మాట కాదు, వాక్యానికి అనుకూలమైన మాట కాదు, విరోధమైన మాట. ఎస్, అయితే నీలో ఎవరో బలహీనపరుస్తున్నారు నిన్ను. ఎవరు ప్రవేశించారు? ఎవరు మాట్లాడిస్తున్నారు? ఇప్పుడు నీవే అభ్యంతర కారణమైపోతావు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యానికి ఏమైపోతావు? అభ్యంతర కారణమైపోతావు, అడ్డుబండమైపోతావు. మనం ఏమో టెస్ట్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువైపోయిందనుకో సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. బీపీ ఎక్కువైపోయిందనుకో కళ్ళు తిరిగి గడిపోతావు. సిమ్టమ్స్ తెలుస్తాయి. దాన్ని బట్టి మనం ఆ సిమ్టమ్స్ తెలుస్తున్నప్పుడు, ఆ ప్రక్రియలు మన దగ్గరికి వస్తున్నప్పుడు దానిని సెట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? సెట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో సిమ్టమ్స్ తెలవడం అంటే ఏంటి? అంత బలహీనులం అయిపోతాం. దేవుడు 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 చూసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళం దేవుడా చేయగలడా? నువ్వు భయపడిపోతున్నావంటే నీ దేవుడిచ్చిన వాగ్దానం నీ దగ్గర ఉందంటే ఆ వాగ్దానాన్ని నువ్వేం చేస్తున్నావు? తక్కువ చేస్తున్నావు. నువ్వే అడ్డుబండవైపోతున్నావు. ఇప్పుడు పేతురు ఎంత గొప్పోడండి. పేతురుని ఏం ఆవహించింది? సైతాను. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతున్నాడు? అది నీకు దూరం అవునుగా కానీ మాట్లాడాలా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. మీరందరూ నన్ను ఎరగరని
వెళ్ళిపోతారంటే ఇక్కడ కూడా ఈయనే ఏమని మాట్లాడాడు? ధైర్యంగా అందరు విడిచి వెళ్ళిపోయినా నేను వెళ్ళను అన్నాడు. అన్నాడా? నిలబడగలిగాడా? నిలబడగలిగాడా? ఎవరో? పేతురు. వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడవను అన్నాడు. యేసుప్రభు చెప్తుంటే లేదు అని దేవుడు చెప్తున్నాడు. అది నాకు దూరం అవునుగాక అన్నాడు. అప్పుడు ఇది నాకు దూరం అవుగాక నా తండ్రి, నేను నిన్ను ఎరగనని చెప్తాను, అది నాకు దూరం అవునుగాక అండో. అక్కడ కూడా ఎవడున్నాడు? అక్కడ కూడా ఎవరున్నారు? ఎలా మాట్లాడిచ్చాడు సైతాను? రివర్స్. అంటే సర్వశక్తుడైన దేవుడే నీ ముందుండి నీ బలహీనతను మాట్లాడుతున్నప్పుడు నేను బలహీనం అవుతుపెట్టి నో 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 నో. ఈ రోజును కూడా సర్వశక్తుడైన దేవుడే ఆయన దాసుల ద్వారా, దాసురాండ్ర ద్వారా మీ బలహీనతలు మీతో చెప్తున్నప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా? దేవుని ఆత్మ పనిచేస్తుంది. నో 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 నో. పక్కోడి కోసం అనుకున్నావా? దెయ్యమాత్మ పనిచేస్తుంది. నేను ఎందుకు ఇలాగవుతాను అనుకున్నావా? దెయ్యమాత్మ పనిచేస్తుంది. నువ్వు మాట చెప్పిన ఈ ఆత్మ పనిచేసిన వాళ్ళు అందరూ దెయ్యాల్లాగే ఉన్నారు. సన్నిధిని విడిచి వెళ్ళిపోయిన అనుభవాల్లోనే ఉన్నారు. మీరు ఎవరినైనా చూడండి, దేవుని వాక్యం సత్యం. సర్వశక్తుడు ఊరికే మాట్లాడ్డు. ఆ రోజున సర్వశక్తుడైనటువంటి దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను విడిచిపోతారు. పేతురు అంటున్నాడు, వీళ్ళందరూ విడిచి వెళ్ళినా నేను నిన్ను విడిచి వెళ్ళను. నువ్వు కోడి కూయకు మునుపు నేను ఎవరినో తెలియదని బొంకుతావు. నో నో, జరగదు. ఎవరు బలపరిచారు నాయన నిన్ను? అంటే ఇక్కడ దీన్ని బట్టి సైతాన్ ఉన్నాడు అనుకున్నా. మరి అప్పుడు ఎవరున్నారు? మరి అప్పుడు ఎవరితో సహవాసంలో ఉన్నాడు? ఆయన సైతాన్ కూడా ప్రవేశించాడు లేదా? ప్రవేశించాడా? అంటే ఈ లెక్కల్లో దేవుని దగ్గర ఉన్న వాళ్ళను సైతాను పరామర్శిస్తూ ఉంటాడు. ఎప్పుడు దూరదామా అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం జస్ట్ పేతుర్ని మాత్రమే నేను పెడుతున్నాను ముందు. ఈ రెండు సందర్భాల్లో నుంచి అక్కడ అన్నాడు అది నాకు దూరం అవునుగా కానీ, సైతాను గడు ఎక్కడ అనిపిస్తున్నాడు అది దూరం అవునుగా కానీ, యేసు క్రీస్తు ప్రభువా శిలువ బలియాగా నీకు దూరం అయిపోవునుగాక. ఇక్కడ మాత్రం నువ్వు బలహీనుడు అవుతావు, అది నాకు దూరం అవునుగాక అన్నాడా? అస్సలు అవనే అవను అన్నాడు. అక్కడ ఎలా నడిపింపబడ్డాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితో నాశనం అయిపోతాడని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం విన్నాడు పేతురు. కానీ కత్తెట్టుకొచ్చాడు. దేవుని వాక్యం అది. సైతానిగాడు దేవుని వాక్యానుకూలంగా నడిపిస్తాడా? వక్రీకరించి నడిపిస్తాడా? యేసుక్రీస్తు ప్రభువాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నాడు. దూకేయ్ ఎక్కడి నుంచి? నీ దేవుడు తమ దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇది వాక్యమా? ఎప్పుడు ఎత్తి పట్టుకుంటారు? ప్రమాదకరమైన పరిస్థితులు అకస్మాత్తుగా నీ మీదకు వచ్చినప్పుడు ఎత్తి పట్టుకుంటారు. దేవుడు అన్నవాడు ఉన్నాడు, రుజువుపరుతాను చూడు అని పైనుంచి కిందకు దూకేసామని కాళ్ళు ఇరిగిపోతాయి. గంగావతి హాస్పిటల్ ఇట్టేస్తారు ఎవరో ఒకరు. ఎందుకంటే నీకు తెలదు, కోమలా పోయావు. అర్థమైందా? శోధించవలదని తెలీదా? తండ్రి అయినటువంటి దేవుడిని శోధించవలదని తెలీదా? మాట్లాడాడు లేదా? ఆయనకే మొక్కి ఆయనకే నమస్కారం చెయ్యి, సాగిల పడాలని తెలియదా? అంటే సైతానుగాడు వాక్యాన్ని ఏం చేస్తాడంటే తిప్పుతాడు. అదే వాక్యాన్ని తిప్పుతాడు, అదే మాటను తిప్పుతాడు, రివర్స్ చేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మేము కట్టేవాళ్ళమే కానీ పడగొట్టేవాళ్ళం కాదు. అంటే కలిపి చెరిపేవాళ్ళు ఏం చేస్తారు అంటే, కలిపి చెరిపేవాళ్ళు సైతానుగాడు ఆత్మతో ఉన్నవాళ్ళు, సైతానుగాడు స్వాధీనంలో ఉన్నవాళ్ళు పడగొడతారు, నిలబెట్టరు. ఇప్పుడు సైతానుగాడు చూడండి, ఇక్కడ పేతురులో నాకు దూరం అవునుగా కానీ అక్కడ అంటలేదు, ఇక్కడ అంటున్నాడు. రివర్స్లో అనడం ఎక్కడ అనాలి అక్కడ అనలే. మన జీవితంలో కూడా సాతానుడు ఆవహిస్తాడు. అప్పుడు మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి?
కరెక్షన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, సెట్ రైట్. దీన్ని బట్టి మూలాధారమైన వాక్యాన్ని బట్టి పేతురులో సైతానుగాడు ఉన్నాడు. నువ్వు మనుష్యుల సంగతులను ఆలోచిస్తున్నావు, నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఇప్పుడు జస్ట్ ఒక మాట చెప్తాను. సాతానుడు మనుష్యుల్ని ఎలాగా పడగొడతాడు? దేవుని చేత వెలిగింపబడిన మనిషి ఇతరులను వెలిగిస్తాడు, నిలబెడతాడు. సైతానుగాడు చేత ఆవహింపబడిన మనిషి పడి ఇతరులను పడగొడతాడు, చెడగొడతాడు. ఇలా మనబడిన వాడు అపవాది చేత పట్టబడ్డాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? విగ్రహారాధన బహుభయంకరమైన పాపం, వ్యభిచారం బహుభయంకరమైన పాపం, విగ్రహ సంబంధితమైనవి మీరు తినకూడదని వాక్యం చెప్తుంటే అపవాది చేత పట్టబడినటువంటి బిలాము అదే వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు పాస్టర్ గారు? ఒక రాజుకు బోధిస్తున్నాడు. ఇప్పుడు మీరు మోయాబీయురాండ్రులను నిలబెట్టండి, ఆహార పదార్థాలు పట్టుకుని నిలబెట్టండి, విగ్రహ సంబంధితమైనటువంటి ఆహారమును వారు భుజించేలా చెయ్యండి. ఇదంతా వక్రీకరించి దేన్ని? వాక్యాన్ని రివర్స్. అప్పుడు ఆటోమేటిక్గా దేవునికే వీళ్ళు ఏమైపోతారు? విరోధులైపోతారు. అప్పుడు దేవుని కోపం, దేవుని శిక్ష, దేవుని శాపం వాళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సైతానుగాడు హస్తములో ఉన్నటువంటి పాస్టర్ గారు, ప్రవక్త ఎలా చలామణి అవుతున్నాడు బయట? గొప్ప ప్రవక్తగా. అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. ఈ లొసుగులు దేవుడికి తప్ప ఎవరికి తెలదు. తగుదునమ్మా కుమారి గారు అని మన ఎదురుగుండా పెట్టుకుంటారా? వాళ్ళు వచ్చి, సోనియమ్మ గారు ఇదిగో నా బండారం ఇది, నా పరిస్థితి ఇది, నా బుద్ధి ఇదని. బిలామొచ్చి, నేను ధనం మీద ఆశపడ్డాను, కొంత దేవుడు వెళ్ళొద్దన్నా వెళతాను అన్నాను, అందుకని దేవుడు వెళ్ళమన్నాడు. అయినా దేవుడు కోపం వచ్చి ఖడ్గము చేతబట్టిన దేవదూతను నిలబెట్టాడు. మా గాడిద నా ప్రాణాన్ని కాపాడింది, దానివల్ల నాకు ఒక పాఠం నేర్పాడు. అయినా కానీ నేను వెళ్ళి శపిద్దామనుకుంటుంటే ఆశీర్వాదం పెట్టాడు. తీరా ఆశీర్వదించాను. ఇవ్వాలనుకున్న ఘనత, మెప్పు, గౌరవం, డబ్బు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఘనత, మెప్పు, గౌరవం, డబ్బు నేను ఎలాగన్నా సంపాదించుకోవాలని నేను వాక్యాన్ని ఎలా చెప్తున్నాను అని మన దగ్గరికి వచ్చి చెప్తాడా? ఎవరికైనా తెలుస్తుందా? దేవునికి తెలుస్తుంది. ఆ వాక్యం విన్నప్పుడు బిలాము గురించి మనకి తెలుస్తుంది. అవునా? ఇప్పుడు అతడు ఎవరి హస్తాల్లో తోలుబొమ్మ అయిపోయాడు? ఇప్పుడు అతను కడతాడా, పడగొడతాడా, నిలబెడతాడా? పడగొడతాడు, నిలబెట్టడు. పౌలయ్య గారు కొరింథీ పత్రికలు ఏమన్నారు? మేము పడగొట్టం, నిలబెడతాం అన్నాడా? లేదో ఒక్క మాట చూపిస్తానే. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈయన పడగొట్టడానికి వచ్చారా, కట్టడానికి వచ్చారా? ఇప్పుడు మరి బిలాము కడతాడా, పడగొడతాడా? పడగొడతాడు. ఎవరి చేతుల్లో కీలు బొమ్మ అయిపోయాడు? అలాగే మన దగ్గరకు వచ్చి చెప్తాడా? జరిగినట్టు చెప్తాడా? నా బుద్ధి గడ్డి తినందని చెప్తాడా? చెప్పడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తాం తెలియక వెంబడిస్తాం. అతను ఎవరు అనుకుంటాం? ప్రవక్త. ఇప్పుడు పేతుల్లో సైతానుడు ప్రవేశించాడు లేదా? బిలాములో సైతాను ప్రవేశించాడు లేదా? అంటే నేను అనేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కట్టరు, పడగొడతారు. ఇప్పుడు పేతురు అనబడినటువంటి వ్యక్తి సాతానుడు ఎలా ప్రవేశించాడంటే, ఎవరిలోకి ప్రవేశించడు వాడు తప్పకుండా ఎవరిలోకైనా ప్రవేశిస్తాడు అని చెప్పడానికి ఈ సాదృశ్యాలు చెప్తున్నాను నేను. బిలాములోకి ప్రవేశించలేదా?
పేతురులోకి ప్రవేశించలేదా? మరి వీళ్ళందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు కదా. ఇప్పుడు చెప్పండి, నీలోకి నాలోకి అసలు ప్రవేశించడా? అది నా పాయింట్. ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు మన తీరు ఎలా మారద్దు అనేది మనం అంతవరకు ఉన్న మాట, తీరు, ప్రవర్తన, పద్ధతి తేడాగా ఉందంటే దానికి అర్థం ఏంటంటే సైతానా. మనమే అనుకోవాలి, మనల్ని మనమే ఏయ్ విడిచిపో అనుకోగలగాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఎవరినైనా కూడా సాతానుడు ఏం చేస్తాడో, ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. సర్వలోకమును మోసపుచ్చువాడు. పేతురులోకి ఎంత చాకచక్యంగా దూరేశాడు. ఎప్పుడు దూరాడు, ఎక్కడ దూరాడు, ఎలా దూరాడో తెలదా. వాడెవరో ఆత్మ. మీరు చికెన్ కూర ఉన్నప్పుడు ఆ వాసన ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలదు, కానీ వాసన వస్తుంది. దాన్ని మీరు చూడగలరా? దాని రంగు రూపు మీకు తెలుసా? వాసన వచ్చేటప్పటికి మీకు కమ్మదనం, ఆ సువాసన, మసాలా వాసన ఒక్కసారిగా అబ్బా అనిపిస్తుంది కదా. దుర్వాసన రాగానే చిచ్చి అనిపిస్తుంది. ఈ వాసనకు రంగు రుచి ఉందా? కనబడద్దా? పోని ఈ సైతానిగాడు దుర్వాసనలు అంటాడు. అర్థమైందా? సువాసన ఎప్పుడు కూడా మనల్ని ఆస్వాదించేలా చేద్ది, దుర్వాసన ఎప్పుడు కూడా మనల్ని ఇరిటేట్ చేస్తుంది. మీకు అర్థమైపోవాలన్నమాట. దేవుని వాక్యానికి విరోధమైన స్వభావం కనబడుతుందా? సైతానిగాడే. తలంపులు వస్తున్నాయా? సైతానిగాడే. ఊహలు వస్తున్నాయి, ఉద్దేశాలు వస్తున్నాయా? అది మంచిది కాదా? సైతానిగాడే. వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసాడు. ఒక విషయం చెప్తాను నేను మీకు. ఎప్పుడు వస్తాడో తెలియదండి, ఎలా వస్తాడో తెలియదండి. వాడు మనల్ని నాశనం చేయడానికే వస్తాడు. ఈ మధ్య ఈరోజు మొన్న రాత్రి చూశాను నేను, ఒక విషయం చూశాను రాత్రి. నేను ఒక యవనస్తుడు, ఒక 20-25 మధ్యలో ఉంటుంది అన్నమాట అబ్బాయి వయసు. భద్రాచలంలో ఒక పల్లెటూరు అంట అబ్బాయిది. బోర్న్ క్రిస్టియన్. తల్లి తండ్రికి మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. ఈ బాబు కూడా తల్లిదండ్రులతో కలిసి మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అయితే మధ్యలో సేవ చేయాలని అనిపించి స్టడీస్ కూడా మానుకునంట, నేను సేవ చేస్తాను ప్రభువు కొరకని సేవ చేస్తున్నాడంట. చక్కగా పాట కూడా కట్టి పాడితే చాలా అద్భుతంగా ఉంది పాట. పాపం ఆ బాబుది, ఆ బ్రదర్ది చాలా అద్భుతంగా ఉంది పాట. విన్నాను నేను. ఇంతకీ అంత అద్భుతంగా సేవ చేసుకునే వాడిని ఎప్పుడు పట్టిందండి దెయ్యం. అప్పటి వరకు యేసు దేవుడు అని యేసును ప్రకటిస్తున్న వ్యక్తి ఏం చేశాడో తెలుసా? క్రీస్తు విరోధులతో చేతులు కలిపి వాళ్ళ కండువా వేసుకుని అక్కడ కలిసిపోయి, చాలామంది ఉన్నారు కదా శివశక్తికి సంబంధించిన వ్యక్తి అని, సద్గుణ అని, ఇంకా బాబాలని, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్రైస్తవ్యాన్ని మీద బురద జల్లుతూ, ఒక వారం క్రితం ఇంటర్వ్యూలో ఆ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి, ఆ బ్రదరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడా అని అడిగారు ప్రశ్న. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కాదు, అతను ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పుకోలే. అతడు యెహోవాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఉపవాసాలు కూడా చేస్తూ ఉండేవాడు. అతడు దేవుడేం కాదు అన్నాడు. ఆ యేసు ప్రభు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు అన్నావు కదా, అయితే యెహోవా దేవుడా అని అడిగారు. యెహోవా దేవుడు కాదు, నా దృష్టిలో క్యారెక్టర్ అంతే యెహోవా అని మాట్లాడడం. ఇంకా ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని చులకన చేయడం, బురద చల్లడం, వాళ్ళతో కలవడం, ఇష్టం వచ్చినట్టుగా యేసు నాకు ఏం చేశాడు అలా మాట్లాడడం జరిగింది. కరుణా సంపన్నుడైన దేవుడు కనికరం నా బిడ్డ మీద ఉందేమో, దేవుడు దర్శించి నన్ను చాలా బాధ పెడుతున్నాను మాట్లాడాడంట. హల్లెలూయా.
ఎప్పుడైతే చాలా మాట్లాడుతున్నావని చాలా బాధ పెడుతున్నావు నన్ను అని మాట్లాడాడో, వెంటనే ఆ బ్రదరు అంతవరకు ఉన్నాయన్నీ డిలీట్ చేసాడు. దేవునికి విరోధంగా పెట్టినవన్నీ డిలీట్ చేసి తన ఛానల్లో, క్రైస్తవ సమాజమా నన్ను క్షమించండి, నేను క్రైస్తవ్యాన్ని చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, నాతో యేసుక్రీస్తు ప్రభువారు దర్శనము ద్వారా మాట్లాడారు, నేను ఉండలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటూ, మీరు నన్ను అంగీకరిస్తారు అంగీకరించరు నాకు తెలియదు, నేను చెప్తున్నా, మీరు ఎంతమంది నన్ను స్వీకరిస్తారో ఎంతమంది నన్ను స్వీకరించరో నాకు తెలియదు, కానీ జరిగిన సందర్భం ఇది, అందుకని దయచేసి మీరు అందరూ నన్ను క్షమించండి అన్నారు. ఎంతమందికి ఆనందంగా ఉంది ఈ మాట? చాలామందికి ఆనందంగా ఉంది. చాలామంది దైవజనులు సంతోషించారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. చాలామంది దైవజనులు సంతోషించారు. కొంతమంది దైవజనులు ఏమన్నారో తెలుసా? ఒరే, నువ్వు మొన్నటి వరకు కూడా సేవకుడు అయ్యావు, తర్వాత ఏమో ఈ సేవలో నీకేమీ లబ్ధి దొరక్క, నీకు ఏ మేలు జరక్క క్రీస్తు విరోధులతో చేతులు కలిపావు, ఇప్పుడేమో ఆ క్రీస్తు విరోధుల దగ్గర ఇక్కడ కూడా నీకు ఏమి పబ్బం గడవక ఇప్పుడు మోసం చేయడానికి దేవుడు దర్శనమిచ్చాడని అంటావా? జాగ్రత్త సుమా, చక్కగా ఉద్యోగం చేసుకో, డబ్బులు సంపాదించుకో, ఈజీ మనీ మీద పడకో, యూట్యూబ్లో వచ్చి డబ్బులకి గూగుల్ పేలు ఫోన్ పేలో నీకు పడేస్తారే, వాటికి మొగ్గు చూపుకో. ఏంటి నీతో మాట్లాడిన దేవుడు వచ్చి యేసుప్రభు ఆ క్రీస్తు విరోధులతో మాట్లాడితే లక్షల ప్రజలను వాళ్ళ దేవుడి వైపుకి తిప్పుతారు. వాళ్ళతో మాట్లాడిన యేసుప్రభు నీతో మాట్లాడేశాడా అని పెద్ద దుమారం రేపుతున్నారు. ఇప్పుడు చూడండి, ఆ బాబుతో దేవుడు మాట్లాడాడు పశ్చాత్తాపంతో. ఆ బాబు అందరం ముందుకు వచ్చి ఆ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులుగా ఒక మంచి హృదయంతో పరిశుద్ధాత్మ పూర్ణులంగా మనకేమనిపించింది? దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, ఆ రోజున సౌలా నా నేల హింసించు నా ఒక్క మాటే మాట్లాడావు, ఈ రోజున కూడా అబ్బాయితో ఆ ఒక్క మాటే మాట్లాడావు, ఆ బాబు నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. నేనేమనుకున్నాను తెలుసా? ఈ మాట వినగానే దేవుడు కార్యం చేయాలంటే క్షణం పట్టదు, ఆయన చెయ్యాలనుకున్నాడు, ఆ బాబు విషయంలో చేశాడని నేను అనుకున్నాను. తీరా ఓపెన్ చేసేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటానో తెలుసా? అపవాది ఎవరిని మింగుదామని గర్జించు సింహం వలె వెదుగుతూ తిరుగులాడుతున్నాడు. ఇప్పుడు ఆ బాబు అలా మాట్లాడితే ఎంతోమందికి వాక్యాధారం ఉందే, ఎంతోమందికి దేవ ఎంత నమ్మదగిన దేవుడు అని క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం ఏంటి? కానీ క్రైస్తవుల్లో కొంతమంది పాస్టర్స్ ఎలా మాట్లాడుతున్నారు? అయ్యయ్యా, పేతురు అన్నవాడినే సైతానిగాడు ఆవహించి అలా మాట్లాడిస్తున్నాడు. ఈ రోజున పేతురు కంటే గొప్పవాళ్ళు వీళ్ళు. చాలా బాధ కలిగింది. అంటే ఇక్కడ 2 పాయింట్లు నేను చెప్తాను. ఫస్ట్, సైతానిగాడు ఎక్కడ పడతాడో ఎలా పడతాడో ఆ బ్రదర్ని పట్టాడా లేదా? దేవుడు కనికరించి మరలా సరి చేసుకుంటే తప్పిపోయిన కుమారుల్లో వచ్చాడు. ఇప్పుడు వీళ్ళను కూడా సైతానిగాడు పట్టుకున్నాడు. ఇతను తప్పిపోయిన కుమారుల్లో వచ్చాడు, ఇతను నటన చేస్తున్నాడు అన్నవాళ్ళనే సైతానిగాడు మాట్లాడిస్తున్నాడు. అంటే వాడు ఎంత కెపాసిటీ కలిగినాడు. కానీ వాళ్ళు అనుకుంటారా మేము సైతాను ద్వారా మాట్లాడుతున్నామని? మనలాంటి వాళ్ళు ఇలా చెప్పామంటే మనలోనే పెద్ద సైతాన్ ఉందంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎవరికైనా నష్టం కలిగిందా అతను మారితే? క్రైస్తవ్యానికి లాభమే కానీ నష్టమా? మరి క్రైస్తవులు ఎందుకు నష్టం అయిపోయింది అన్నట్టుగా కొట్టుకు చచ్చిపోతున్నారు? మళ్ళీ ఏమంటాడు? నువ్వెవరిని బాధ పెట్టావు? అసలు నువ్వు జస్ట్ అలా మాట్లాడో, అలా చేసావు, అంతకంటే కుట్టినోళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు ఉన్నారు, అలా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ యేసుప్రభు నాతో మాట్లాడమని చెప్పు, వాళ్ళతో మాట్లాడమని చెప్తాను. వాళ్ళతో మాట్లాడకుండా నీతో మాట్లాడతాడేంటి? నువ్వేం చేసావని? వాళ్ళతో మాట్లాడితే లక్షలాది మంది ఎదుటాళ్ళు యేసుప్రభు నిజమైన దేవుడు అంటే లక్షలాది ప్రజల్ని మీ క్రైస్తవుల వైపు దేవుని వైపు తిప్పగలరా? నీతో ఎందుకు మాట్లాడతాడు రా అన్నారు.
ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, సైతానిగాడు ఎవరిని మింగుదామా గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఆ బ్రదర్ని పట్టుకున్నాడు, దేవుడు కనికరంతో ఆ బ్రదర్ విడిపింపబడితే ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నాడు. మీకు గుర్తుందా? ఓ మాట గుర్తొస్తుంది నాకు, ప్రభు బయలుపరుస్తున్నారు ఓ మాట నాకు ఇప్పుడే. ప్రభు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు గెరాసేనుల దేశంలోకి వెళ్ళేటప్పటికి, ఆ గెరాసేనుల దేశంలో సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తి 2000 దెయ్యాలతో ఉన్నాడా? అతడు యేసు ప్రభుని చూసి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో మీకేం పని? మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బాధించడానికి వచ్చావా? వెళ్ళిపో అన్నట్టు అన్నారు. యేసు ప్రభు వారు పందుల్లోకి వెళ్ళిపోతాం మేము అని బతిమాలుకుంటున్నప్పుడు, పందుల్లోకి వెళ్ళిపోమన్నప్పుడు పందులు చచ్చిపోయిన పందులు ఇవి ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాయి? ఆ ఊరు మనుషుల్లోకి వెళ్ళాయి. ఆ ఊరు మనుషులు అంటున్నారు, యేసు ప్రభు మమ్మల్ని వదిలిపో అంటే, ఆ గెరాసేనుల దేశంలో ఆ సమాధుల దొడ్లలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఉన్న దెయ్యాలు ఏం మాట్లాడాయో ఈ మనుషులు కూడా అయ్యే మాట్లాడుతున్నాయంటే, ఆ దెయ్యాలు ఎవరిలోకి వచ్చాయి? ఇప్పుడు ఆ బాబులో ఉన్న దెయ్యాలు వదిలేయి, ఏళ్ళలో దెయ్యాలు వచ్చాయి, కొట్టుకు చచ్చిపోతారు ఇంకిళ్ళు. మనం ధ్యానిస్తే తెలిసింది ఆ జనాలు అలాగే ఎందుకు అంటున్నారంటే, ఆ జనాల్లో దెయ్యాలు ఉన్నాయి. ఈ ఊరు వదిలి ఏమంటున్నాయి? అక్కడ దెయ్యాలు కూడా 2000 దెయ్యాలు ఏమంటాయి తెలుసా? ఈ ఊరు వదిలి ఈ ఊరిలో నుంచి మమ్మల్ని పంపించుకుంటాయి, ఈ దేశంలో నుంచి మమ్మల్ని పంపించుకుంటాయి. ఆ పందుల్లోకి అంటే దేవుడి దృష్టాంతం, జరిగిన దృష్టాంతాన్ని ఎన్నో దృష్టాంతాలు జరిగి ఉండొచ్చు. నిజంగా వాస్తవంగా జరిగినటువంటి దృష్టాంతాన్ని ఎందుకు రాయించాడు తెలుసా? ఇప్పుడు మనకు ధ్యానం అవడానికి. ఇప్పుడు ఈ ఊర్లోంచి మమ్మల్ని పంపొద్దంటాయి, వేడుకుంటాయి, పందుల్లోకి పంపంటాయి. పందులు ఎక్కడ ఉంటాయి? ఊర్లో ఉంటాయి. పందుల్లోకి వెళ్ళగానే ఆటి ప్రవర్తన మారిపోయింది, ప్రపాతానికి ఎదురెళ్ళిపోయి అందులో చచ్చిపోయినట్లు ఉంటాయి, ఇప్పుడు బతుకున్నట్లు ఉంటాయా? ఈ పందుల్లో ఉన్న ఈ 2000 దెయ్యాలు అనుకోవచ్చు, అంతకంటే పైగా ఉండొచ్చు. ఈ దెయ్యాలని ఇప్పుడు ఎందులో గడిలే? మనుషుల్లో పోయినాయి. పందులు ఎలాగైతే ఈ వ్యక్తి బతిమాలుకున్నాడో మమ్మల్ని విడిచిపో అని, ఇవి కూడా మమ్మల్ని విడిచిపో. ఏంటంత అద్భుతమైన కార్యం జరిగితే ప్రభు బయలుపరుస్తున్నారు చూడండి ఎలా సెట్ అయిందో. అంత అద్భుతమైన కార్యం దేవుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తిలో జరిగిస్తే అది అద్భుతం కింద ఉండలేదు వాళ్ళకి. ఆ దెయ్యాలు ఎల్లబడి అద్భుతం చేసేవాడిని, నువ్వు పో, మా దగ్గర ఉండకి వెళ్ళిపో. ఇక్కడ కూడా ఆ బ్రదర్లో దేవుడు అద్భుతం చేస్తే వీళ్ళలో ఉన్న దెయ్యాలు ఆ బ్రదర్ని అద్భుతం అంటలే, నాటకం బూటకం. అయ్యయ్యయ్యా, అర్థమైందమ్మా చెప్పింది? ఆ బ్రదర్ జీవితంలో దేవుడు చేసింది అద్భుతమని కొంతమంది దైవజనులు ఒప్పుకుంటున్నారు, వాళ్ళ ఆత్మపూర్ణులు. ఒప్పుకోలేని వాళ్ళు ఎవరు? నాటకం పూటకం అంటున్న వాళ్ళు ఎవరు? అందుకేనండి ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ అనుకోకూడదు, నిలబడ్డాం అనుకోకూడదు. ఎప్పటికప్పుడు ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, ప్రాణాత్మ దేహాలతో ఉన్నాం, మీ ఆత్మ ఏలుబడిలో మేము ఉండాలి, మీ ఆత్మ ఏలుబడిలో మేము ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక దైవజనులు లేచారు. యాకోబు మోసగాడు కాదు, లోతు భార్య గురించి ఎలాగ ధ్యానం చేశారు తప్పు, యాకోబు గురించి ఎలా ధ్యానం చేశారు తప్పు, సంసోను గురించి ఎలా ధ్యానం చేశారు తప్పు. సంసోను ఎవరో తెలుసా? వ్యభిచారానికి దాసుడు కాదు, సంసోను న్యాయాధిపతి, నీతిమంతుడు. ఒక్కటే నాకు వచ్చింది ఆలోచన. పెరిగి పెద్దవాడు అయిన తర్వాత సేవకు వచ్చేంతవరకు దేవాది దేవుడి భూమి మీద ఏ దైవజనుడిని వాడుకోలేదు. కరెక్ట్ తప్ప? సేవకు వచ్చేంత వరకు కూడా దేవుని ఆత్మచేత ఏ దైవజనుడు ఇప్పటి వరకు కూడా వాడబడలేదు. ఏ దైవజనుడు చెప్పిన వాక్యమైనా శుద్ధ తప్పు. సంసోను వ్యభిచారన్న దైవజనుడు తప్పుటుడు, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది హెచ్చరిక అన్నవాడు తప్పు, యాకోబు మోసగాడు అన్నవాడు తప్పు. ఇచ్చిన తర్వాత మాత్రమే దేవుడు ఈ సిచ్యువేషన్లో ఆయన్ని వాడుకుని మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నారు. ఎంతవరకు మోకాళ్ళ అనుభవాలతో ఉన్నవాళ్ళు,
ప్రాణాలు అర్పించే సేవ చేసిన వాళ్ళు, మిషనరీసు, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు చెప్పిన వాక్యం అంత తప్పు. ఈ ప్రబుద్ధులు లేచి చెప్తున్న వాక్యమే కరెక్ట్. ఎందుకు అలాగ అయిపోయాడో తెలుసు. నేను ఏమంటానో తెలుసా, ఎవడో చెప్పలేని సంగతులు నేను చెప్పాలి అని నువ్వు అనుకున్నావో నిన్ను పట్టుకుంటాడు సాతాను. ఎవరు వాడబడలేనట్టుగా నేను వాడబడాలని అనుకున్నావో పట్టుకుంటాడు. నువ్వు అలా ప్రార్థన చేసినా నిన్ను పట్టుకుని నడిపించేది సైతానుగా. అసలు ఎవరి చేతుల్లో ఉంటుందండి వాడబడ్డం? దేవుడు పేతురుతో ఇలా వాడుకుంటానని చెప్పాడు, కానీ వాళ్ళందరికీ చెప్పలేదు. ఇది అది పేతురు ఎడల దేవుని ప్రణాళిక. అది పట్టుకుని నేను కూడా ఇలా అంటే ఏమవుద్ది? దెయ్యం పట్టుకుంటుంది, వెలుగుతో వచ్చేద్ది. అలాగే ఉన్నావు నువ్వు అంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు చెప్పలేనట్టుగా నేను చెప్పాలనుకోకూడదు, ఎవరు చెప్పలేనట్టుగా నేను చెప్పుతాను అనుకోకూడదు, ఎవరిని వాడుకోలేనట్టుగా నన్నే నా ఒక్కరి దాన్నే అలాగనుకోకూడదు, ప్రార్థన చేయకూడదు. అప్పుడు వస్తాడు వెలుగుతోత. భక్తులు ఎప్పుడైనా కూడా అలా ప్రార్థన చేయడం చూసారా? మోసగాడని దేవుడు రాశాడు. అన్నయ్య యాకోబు అనే పేరు అతనికి సరైనది, ఈ 2 మారులు నన్ను మోసం చేశాడు అన్నాడు. నీ తమ్ముడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన్ను ఎత్తుకుపోయాడు అన్నాడు ఇస్సాకు. దేవుడు ఏం చేస్తారంటే విత్తిన దాన్ని కోసుకునేలా చేస్తారు. కాబట్టి యాకోబు విత్తిన దాన్ని కోసుకున్నాడు. యాకోబుని అందుకే దేవుడు ఇశ్రాయేలుగా మార్చవలసి వచ్చింది. నువ్వు ఒక కోణం చెప్పొచ్చు, కానీ దేవుడు మోసగాడు అని చెప్పిన కోణాన్ని అసలు మోసగాడు కాదు యాకోబు అని చెప్పి ప్రకటిస్తున్నావే తప్పు. యేసుక్రీస్తు ప్రభువారు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఏ సందర్భంలో చెప్పారు? హెచ్చరికగా తీసుకోవాల్సిన సందర్భం. అంటే మోహం అంటే తప్ప కదా? సంసోను మోహించాడని రాయబడి ఉందా లేదా? పెళ్లి చేసుకున్న భార్యతో మోహం అంటారు ఎవరన్నా? అంటారా? అనరు. ప్రతిష్ఠితుడా కదా? వేష దగ్గరికి వెళ్ళాడని ఉందా లేదా? వ్యభిచారిని చేశారంట సంసోన్ని. సంసోన్ నీతిమంతుడు, హెబ్రీల్లో రాయబడి ఉంది. అలాగని అబ్రహాము నీతిమంతుడు, అలాగని అబ్రహాములో చీకటి ఛాయలు ఉన్నాయి లేదా? అబ్రహాం ఎదురుగుండా ఎవరు లేరు, సంసోను ఎదురుగుండా ఉన్నారు లేదా? దేవదూత వచ్చి చెప్పేసిందా లేదా ఎలాగ ఉండాలని? ఇప్పుడంటే ఈయనకంట మోహం అంటే తప్పు కదా? అసలు భార్యాభర్తల కలయికని దేవుడు పాన్పు నిష్కళంకమైనది అన్నాడు, కానీ మోహపు చూపుతో చూస్తేనే తప్పు అన్నాడు. దావీదు చేసింది వ్యభిచారమే కదా? అలాంటిది నాకు చాలా బాధ కలుగుతుంది. నేను అనుకుంటున్నాను, నాకు దేవుడిచ్చిన ఆత్మ శక్తిని బట్టి, నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎక్కడికక్కడ దొరుకుతున్నాడు అతను. అతను ఆలోచించుకోవాలి, నన్ను ఒక్కడనే దేవుడు లేపాడా? పరిశుద్ధ గ్రంథం ఎప్పటి నుంచి ఉంది? అప్పటి నుంచి ప్రవక్తల దగ్గర నుంచి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత సేవకులు ఎంతమందిని, ఎన్ని తరాలు దేవుడు లేపాడు. అన్ని తరాలు ఒక్క తరానికి కూడా సంసోను వ్యభిచారి కాదని తెలదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్తున్నాడా అంటే ఇన్ని తరాలు చెప్పలేదు. ఇన్ని తరాలు కూడా అతను వ్యభిచారే, ఇన్ని తరాలు కూడా యాకోబు మోసగాడే, ఇన్ని తరాలు కూడా లోతు భార్య హెచ్చరికే. కానీ ఇప్పుడు ఎంతవరకు పాస్టర్స్, ఎంతవరకు ఉన్న క్రైస్తవం ఎంతవరకు ఎందుకు వచ్చింది? ఆ రోజు నుంచి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వు ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేనే పరిస్థితులు ఉన్నాను, ఏం చేసుకోవాలి? అయితే నన్ను ఒక్కదాన్నే వాడుకున్నాడు దేవుడు. నాలా చాలామందిని వాడుకోలేదా? నేను ఒక్కరిదాన్ని ఇలా చెప్తున్నాను, మరి అంతకంటే గొప్పోళ్ళు కూడా వ్యభిచారం అన్నారు కదా. అంటే నన్ను ఏమన్నా సైతానుగాడు ట్రాప్ చేస్తున్నాడా అని వాక్యంలోకి వస్తే మోహించడం అంటే తప్పు కదా. అందుకే కదా సంసోను క్షమించమని అడిగాడు. అసలు తప్పు చేయలేరు క్షమించమని ఎందుకు అడుగుతాడు? కళ్ళు ఎందుకు పీకబడతాయి? అనుకూలంగా ఉన్నవాడు కళ్ళు పీకబడతాయా? దాన్ని ఏదో తీసుకొస్తాడు, నేను అనుకున్నాను ఏదో తీసుకొస్తాడని. యెహోవా ఎడబాసనన్న మాటని ఎలా తీసుకొస్తాడో తెలిసేతను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలియాగమైనప్పుడు తండ్రి నన్ను నేల వేడనాడితివి అన్నాడు కదా. మొక్క కట్టుకుని వస్తాడు చూడండి, ఆ మొక్క పట్టుకుని వచ్చి చూడండి అని ఇలా అంటాడు చూడండి. సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎస్తేరు జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఎస్తేరే కాదు, ఆమె ఎవరో తెలుసా? సంఘం.
అని చెప్తే ఎలా ఉంటుంది? సంఘానికి సాదృశ్యం అని చెప్తే ఎలా ఉంటుంది? అర్థమైందా మీకు? ఎస్తేరు అలా రాయించాడు అంతే, నాకే బయలుపరిచాడు దేవుడు. ఎస్తేరు సంఘం, హేగే పరిశుద్ధాత్ముడు. హేగే కాదు అక్కడ, అక్కడ యాకోబు మోసగాడు. యాకోబు మోసగాడు కాదు అక్కడ. సంసోను వ్యభిచారి కాదు అక్కడ. ఎవరో? న్యాయాధిపతి. ఇక్కడ కూడా ఎస్తేరు ఎవరో? సంఘం. హేగే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఉన్నాడా లేదా అక్కడ హేగే? దేవుడు చెప్పిన కోణం అది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినంత మట్టుకు లోతుకి వెళ్ళాలంటే హేగే అనబడిన వాడు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. రేఖ వాళ్ళ అమ్మగారిలో ఉంటుంది. ఓకే, రేఖ వాళ్ళ అమ్మగారు ఎలా ఉంది చెప్పండి అమ్మా? రేఖ వాళ్ళ అమ్మగారిలా ఉంటుంది. రేఖ వాళ్ళ అమ్మగారు, ఆవిడే మన అమ్మగారు. రేఖను దేవుడు ఎలా బయలుపరిచాడంటే రేఖలో మనం ఒక కోణం తీసాం. రేఖ వాళ్ళ అమ్మగారు పోలికలో ఉంటుంది. రేఖ కళ్ళు వాళ్ళ అమ్మగారు కళ్ళులాగా ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మగారు కళ్ళే కాదు, వాళ్ళ అమ్మగారు కాదు ఆవిడ. అర్థమైందా? నేనెవరు? సోనియా. నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. నేనే పరిశుద్ధాత్ముడిని. ఎలా ఉంటుంది మీకు? నేనే దేవుడిని అనుకున్నట్టు ఉంటుంది. నాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను ఎవరిని? ఆయన సేవకురాల్ని, ఆయన పనికత్తిని. ఆయన ఏ చెప్తే చెయ్యాలంతే. నేను దాసురాల్ని. ఇప్పుడు నాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేనేమన్నా? నేనే దేవుణ్ణి. దేవుని వాక్యంలో ఏమనుంది? నేనే దేవుడిని చెప్పుకున్న వాళ్ళు వస్తారు, నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడన్నది నిజం, కానీ నేను దేవుణ్ణి కాదు. యాకోబు మోసగాడన్నది నిజం, కానీ యాకోబు మోసగాడు కాదని కాదు. అర్థమైందా మీకు? అర్థమవుతుంది? అర్థం అవడానికి చెప్తున్నాను. సంసోను వ్యభిచారి అన్నది నిజం, కానీ వ్యభిచారి కాదు. వ్యభిచారి కదా? మీరు అంటారు కదమ్మా, అమ్మగారిలాగే ఉంటుంది శైని అమ్మగారిలాగే ఉంటుంది. కానీ శైని అమ్మగారా? ఆవిడ వచ్చి చెప్తుంది వాక్యం. ఒక కోణం శైని అమ్మగారిలా ఉంటుంది, ఒక కోణం. ఇంకొక కోణం శైని మాట కూడా అమ్మగారి మాటలాగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అమ్మగారిలా సృష్టించారు. మీరు ఒక కోణాన్ని తీశారు. ఏంటంటే మీకు అనిపించింది శైని ఒక కోణం ఏంటంటే శైని వాళ్ళ అమ్మగారిలాగా ఉంటుంది, ఒక కోణం. ఇప్పుడు యాకోబు మోసగాడని దేవుడు చెప్పేశాడు. ఒక కోణాన్ని తీశారు. ఏంటంటే యాకోబు సంఘానికి సాదృశ్యం, అంతేగాని యాకోబు మోసగాడు కాదు సంఘం అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇతను చెప్పింది ఏంటంటే తప్పు కాదు, చెప్పే విధానం రావట్లేదు. నేను మీకు ఒకసారి చెప్పాను, కరోనాని దేవుడు పంపించాడు, వాస్తవం. కరోనాని సైతాను పంపించాడు, వాస్తవం. కొంతమంది దేవుడు పంపించాడు అన్నారు, కొంతమంది సైతాన్ని పంపించారు అన్నారు. దేవుడు పంపించాడు అన్న వాళ్ళనేమో వీళ్ళు తిట్టుకున్నారు, సైతాన్ని పంపించాడు అన్న వాళ్ళనేమో వీళ్ళు తిట్టుకున్నారు. నేను సాదృశ్యం చెప్పాను. ఏమని చెప్పానంటే, దావీదు అనబడిన వాడిని దావీదుని దగ్గర పెట్టి దావీదు ప్రేరేపించాడు సైతాన్ అని ఉంది, దావీదు ప్రేరేపించాడు దేవుడిని అని ఉంది. దేవుడు దావీదుని ప్రేరేపించాడు, సైతాను దావీదుని ప్రేరేపించాడు. ఇప్పుడు అది ఎలా తీసుకోవచ్చు అంటే మిమ్మల్ని యోబులోనికి తీసుకొచ్చి, యోబు విషయంలో సైతాను గాడు దేవుడిని పర్మిషన్ అడిగాడు. ఇప్పుడు దేవుడు సైతాను గడికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు సైతాను గడు శోధించాడు లేదా? దేవుడు పర్మిషన్ ఇచ్చాడు లేదా? దేవుడే అక్కడ అతన్ని పాడు చేసినట్ట కదా. అలాగని సైతాను గడు పాడు చేశాడు అనొచ్చా అనక్కర్లేదా? కరోనాను దేవుడు పంపించాడన్న తప్పు కాదు, సైతాను గడు పంపించాడన్న తప్పు కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు పంపించాడు అన్నట్టు కొంతమంది బయలుపరిచాడు, సైతాను గాడే బాధ పెట్టడానికి పంపించాడు అన్నట్టు కొంతమంది బయలుపరిచారు. దేవుడు రెండు ఒక్కటే. ప్రజలు చెడిపోయారు కాబట్టి దేవుడు సైతాను గడికి అప్పచెప్పాడు, అందుకని సైతాను గడు శోధించాడు. ఇప్పుడు ఈ శోధించడానికే పర్మిషన్ ఇచ్చింది దేవుడు. ఇప్పుడు కూడా ఇతను చెప్పింది ఏంటంటే,
ఒక సాదృశ్యం తీసుకొచ్చు. సంసోను గురించి రాయబడి ఉంది. వాళ్ళందరినీ చంపేసిన తర్వాత సంసోను ఏం చేస్తాడో తెలుసా? బండ సందుల్లోకి వెళ్ళి దాగున్నాడు అంటారు. దాన్ని సాదృశ్యంగా తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు బండ సందులు అంటే బండ చీల్చివేయబడ్డాడు, అంటే గాయపరచబడ్డాడు. ఆ గాయాల్లో మనకేముంది? స్వస్థత ఉంది. నువ్వు కూడా ఆ బండ సందుల్లో సంసోను ఎలాగ దాగున్నాడో, నువ్వు కూడా క్రీస్తు అనబడేటువంటి ఆ బండ సందులు అనబడేటువంటి ఆ స్వస్థతలో నీకు రక్షణ, నీకు స్వస్థత, విడుదల ఉంటుందని తీసుకోవచ్చు. అంతేగాని సందుల్లో దాగున్నాడని రాయబడి ఉందని సంసోను బండ, సంసోనే స్వస్థత, సంసోనే విడుదల అన్నట్టు చెప్తున్నాడు. ఇతను చెప్తున్నది యాకోబు మోసగాడు కాదని చెప్పకూడదు. ఇంకా యాకోబు మోసగాడని దేవుడు చూపించేశాడు. ఇతడు సంఘానికి సాదృశ్యం అని చెప్పాలి. ఎస్తేరు నిజంగా ఉందా లేదా? రాణియే కదా. ఎస్తేరు రాణిగా సంఘం అనకూడదు. ఒక కోణంలో ఎస్తేరు రాణి అందరికీ తెలుసు. నేను సాదృశ్యం చెప్తున్నాను. ఇక్కడ ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది, ప్రార్థించే అనుభవంలో ఉంది. అలా మనం కూడా ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ఇలా చెప్తే తప్పులేదు. యాకోబు మోసగాడు కాదన్నా, ఆయన మోసగాడు అన్నాడు, ఆయన రాయించేసాడు. సంసోను వ్యభిచారి కాదన్నా, వ్యభిచారం అన్నాడు దేవుడు. మోహం అంటేనేంటి? అసలు మోహించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మోహపు చూపుతో చూస్తేనేంటి? మరి ఇతను ఆమెతో కలవలేదా? కలవడం ఏంటి? ఆమె అసలు దగ్గర రానివ్వకపోతే చచ్చిపోదాం అనుకున్నాడంట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? నువ్వు నాతో చెప్పితేనే నా దగ్గరికి వస్తావు, పచ్చిగా మాట్లాడుకుంటే నాతో చెప్పితేనే నీతో నేను ఉంటాను. విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడంట. అంటే ఏంటి? ఆమె కౌగిట్ లేకపోతే నేను బతకలేను. ఇది మంచిదా? ఎవరు చెప్పినా కూడా దేవుడు మాటకి ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఇంతవరకు వాడబడిన దైవజనులు అందరూ యాకోబు మోసగాడు అన్నారు, సంసోను వ్యభిచారం అన్నారు, హెచ్చరికకు సాదృశ్యం లోతు భార్య అన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు 2025 సంవత్సరం వరకు దేవుడు ఏ దైవజనుడికి బయలుపరచనిది, అందరు దైవజనులు తప్పు, నువ్వు అక్కడే ఒప్పు అని ఎంతవరకు హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయేలోండి కూడా పక్కకెట్టేసి వాళ్ళందరినీ భూలోకంలో కిందకి చూసి నేను ఒక్కడనే. అవునా కాదా? యూట్యూబ్ యాకోబు మోసగాడు కాదని కొట్టండి, ఎంతమంది చెప్పేశారు వాక్యాలు చూడండి. ఈ దొందంతానే చెత్త. వాళ్ళు ఏదో చెప్పారు, మనం ఏదో కొత్తది కనిపెట్టాలి, మనం చెప్పాలి. ఇలాంటి వాళ్ళు తప్పకుండా సైతానుగాడు పట్టుకుంటాడు. మనం కొత్తది కనిపెట్టాలి కాదు. నేను ఒక్కటే అనుకుంటాను, ప్రభా నువ్వేం చెప్తావు అదే నా నోటుకుంటూ రావాలి. నేను పాపాత్మురాలను అయిపోకూడదు, నేను ఒక అవసరాలని, నాలో నుంచి నువ్వు మాట్లాడాలి. ఒక ఉపమానం కూడా నా సొంతది రాకూడదు నాయన. అలాంటి వాడు సైతానికి అవకాశం ఉంటుందా? ప్రభా అందరికంటే ఎక్కువ వాడేసుకున్నాను, వాళ్ళు చెప్పలేని, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చెప్పలేని నేను చెప్పాలి అని అనుకుంటే సైతానుగాడు పుష్కలంగా ఉంటాడు. అంటే బేసిక్గా ఉంటాడు అనమాట. ఇంకా మామూలుగా ఉండదు మనతో. ఎక్కడికైనా మనల్ని పిలిచేస్తారు సైతానుగాడు అస్తంతో. ఇప్పుడు ఫేమస్ ఎవరో తెలుసా? ఈ పాస్టర్ గారు. మొన్న ఒకడు హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేశాడు. చాలా గొప్ప జాబరు, యాక్టివ్గా పనిచేసేస్తాడంట. ఎక్కడ? చర్చిల్లో. అతను అంటున్నాడు, మొన్న చర్చిలో ఇది పెట్టుకున్నాము సిస్టరు, నీకు తెలుసా ఇప్పుడు అతనే కదా ఫేమస్ అన్నాడు. ఫేమస్ తెలదరా, మాకు ఆత్మీయులు ఒకటి తెలుసు అన్నాను నేను. అతను అంటే అంత బాగాలేదు అతనిదని కొంతమంది ఆత్మీయులుగా అర్థమైపోయింది. అతన్ని ఇప్పుడు నేను చెప్పడం వల్ల వచ్చి ఏమన్నా పాడు చేసేస్తున్నాను, నేను పాంప్లెంట్స్ వేయొద్దు అంటున్నాను. నష్టమేం లేదు కదా, ఇది తప్పు కాదు. పౌలు అంటున్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 10వ వచనంలో, మేము పడగొట్టేవాళ్ళం. అతనికే తెలియకుండా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? పేతురు తనకే తెలియకుండా సైతానుగాడు వచ్చినప్పుడు పేతురు ప్రవర్తన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇతను కూడా ఆ బ్రదర్ని సైతానుగాడు పట్టుకున్నాడు. సంవత్సరం పాటు ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధులు దొడ్లలో 2000 దెయ్యాలు పట్టినోడు తిరిగినట్టుగా తిరిగాడు. దేవుడు కనికరించి అతనికి విడుదల వచ్చింది. అతన్ని పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు
సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఈ బ్రదర్కి విడుదల వచ్చింది. విడుదల విడుదల వచ్చిన వ్యక్తిని సైతానుగాడు కబంధ హస్తాల్లో బంధింపబడిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మోసం విషయంలో ఇది చెప్తున్నాను, మోసం విషయంలో చెప్తున్నాను నేను. ఈ పాస్టర్ గారిని ఎలా మోసం చేస్తున్నాడు సైతాను? ఎంతోమంది క్రైస్తవుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఎంతోమంది క్రైస్తవుల్ని ఇలా నడిపిస్తున్నారు. అంతెందుకు, సంఘానికి సాతానుడు ప్రార్థన నేర్పిస్తున్నాడని టైట్లు. సంఘానికి సాతానుడు ప్రార్థన నేర్పిస్తున్నాడని టైట్లు. ఏంటబ్బి టైట్లు ఇందామనేటప్పటికి సంఘాన్ని సైతానుడు ప్రార్థనలో నడిపిస్తున్నారు. ఏంటి బాబు ప్రార్థన అంటే, మమ్మల్ని శోధనలోకి తేవద్దు. సైతానుగాడు సంఘ బిడ్డల్లో ప్రార్థన సైతానుగాడు ఉంటేనంట, మమ్మల్ని శోధనలోకి తేవద్దు ప్రభు అని ప్రార్థన చేస్తారంట. ఓ మాట చెప్పి యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించని ప్రార్థన నేర్పడలేదా? మరి నువ్వేటి శోధనలోకి తేక యేసు ప్రభు సైతాన్ అంటున్నావా? అర్థమైందా? వెంటనే చూడగానే దేవుని ఆత్మ నాకు వెంటనే, లేకపోతే నేనెంతడదాన్నండి, నా బ్రతికెంత, నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి నక్కను నేను, నా శక్తి వల్ల జరుగుతుంది ఇది. ప్రభు నాతో మాట్లాడుతుంటే అర్థమైతే వెంటనే పాస్టర్ గారు తన్నాను, ఏమంటే యేసు ప్రభు వారు మరి శోధనలోకి కీడు నుండి తప్పించమని ప్రార్థన చేయమన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకుగా ప్రార్థన చేయమన్నాడు. అంటే ఏంటి? నన్ను శోధనలో తెప్పించే ప్రభు, అప్పుడు లేపే ప్రభు, నడిపే ప్రభునా? ఒక కోణం శోధనలోని తేక ప్రభు మమ్మల్ని శోధనని తప్పించు అంటే సైతానుగాడు నేర్పించిన ప్రార్థనగా దేవుడు నేర్పించింది. అందులో ఒక కోణం ఏంటంటే, భక్తులు చాలామంది శోధనలో నిలబడడానికి సహాయం చెయ్యని ప్రార్థన చేశారు. కొన్ని సందర్భాల్లో శోధన రాకుండానే తప్పించారు, కొన్ని సందర్భాల్లో శోధనలో ఉన్నప్పుడు తప్పించారు. మొర్దెకయ్యాలు శోధన రావద్దని చేశారా లేదా ప్రార్థన? చెప్పండి, వచ్చాక చేశారా? శద్రక్ మేషక్ అబేద్నెగోలు అందులో పడిపోయాక చేశాడా కార్యం దేవుడు? మరి ముందే శోధనలోకి తేవద్దు, మేము వెళ్ళొద్దు, సింహాల బోల్లోకి వెళ్ళొద్దు ప్రభు అని చేశాడు ఇక్కడ. ఒక కోణాలు ఉంటాయి ఇందులో. శోధన వస్తే ఫస్ట్ ఎవరైనా శోధనలోకి వద్దు ప్రభు అనే చేస్తాం మనం. నీకు దర్శనమిచ్చి దేవుడు సింహాల బోల్లోకి వెళ్ళాక నిన్ను కాపాడుతాడు అని ఏమన్నా కలొచ్చిందనుకో, నువ్వు బలమైన విశ్వాసవే. కానీ ప్రభువా నువ్వు బయలుపరిచావు నాయన, నీ చిత్తమైతే ఈ శోధన నుంచి నన్ను తప్పించు, లేదా ఈ శోధనలో నిలిచి జయం పొందుకోవడానికి సహాయం చేయి. అంతేనా? యేసుప్రభు అంతటోడే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నాలో ఏముందో తెలుసా? కేవలం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కేవలం పరిశుద్ధాత్మ దేవుడే సర్వానికి ఆధారం. నిజానికి ఒక మనిషిగా నేను ఏ దైవజనుడు పాద ధూళికి కూడా సరిపోను, మాటలతో కాదు, నిజంగా చెప్తున్నాను. ఏ దైవజనుడి యొక్క జ్ఞానానికి, ఏ దైవజనుడి యొక్క పాద ధూళికి, కోటికి కూడా మనిషిగా నేను సరిపోను. నాలో ఉన్న ఆత్మదేవుడు అందరికి మించినవాడు. ఎందుకంటే నేను గొప్పదాన్ని అని అన్నాను అనుకో, సైతానికి నన్ను నట్టేసుకుని నేనే చెప్తాను వాక్యం, ఎవరు చెప్పలేరు, ఎవరికి బయలుపరచడు దేవుడు. నేను ఎప్పుడేమంటాను, అమ్మ దేవుడు మనలో ఉన్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు, ఎన్నో విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తున్నారు, మనల్ని ధన్యులు, ఎనలేని సంగతులు మనకు బయలుపరుస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను మీతో చెప్తున్న మాటలు ఎంత సిల్లీగా ఉన్నాయి. యేసుప్రభు వారు ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయి 2 ప్రార్థనలు ఆయనే చేశారు. అంటే గిన్నెను అంటే శోధన నుండి నన్ను తప్పించు, లేదా శోధనలోనే నాకు జయమిచ్చారని నిలబెట్టి. అంటే గిన్నెను తొలగించు, ఏమన్నారు ప్రభు? నీ చిత్తమైతే. ఫస్ట్ ఏమన్నారు? ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. అంటే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ప్రభువా శోధన నుండి మమ్మల్ని తప్పించి అంటాం. ఆ శోధన నుండి తప్పించి అంటాం. నిజంగా శోధన వచ్చేసింది అనుకో, మనం ఏమంటాం? ప్రభువా ఈ శోధనలో మమ్మల్ని జయించే శక్తితో నింపంటాం. నువ్వే పెద్ద గొడ్డు సైతాను అయిపోతావు కొన్ని రోజులకి. ఆ కుమారుణ్ణి దేవుడు కనికరించి పట్టాడండి ఆ బిడ్డని. ఎవరిని?
కృషిపాల్ అంట ఆ బాబు పేరు. నిజంగా 2000 దెయ్యాలు కలిగినోడిని దేవుడు కనికరించి పడితే ఆ దెయ్యాలన్నీ ఇళ్ళలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ కృషిపాల్ని దేవుడు కనికరించి పడితే మిగతా ఊళ్ళోకి వెళ్ళిపోయినాయి ఆ దెయ్యాలు. అది ఏమండి, మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఏది మంచో ఏది చెడో. ఇప్పుడు ఆ బాబుని మనం స్వీకరించడం వల్ల మనకి సంతోషం, సమాధానం, అందరికీ నెమ్మది, క్రైస్తవ్యానికి బలం. అతను ద్వేషించడం వల్ల మనకేమవుద్ది? మన కన్నురు మనమే పొడుచుకున్నట్టు ఉండదా? ఇప్పుడు ఒకవేళ అతను నిజంగా డ్రామా చేసాడు అనుకో, నీకేటి నొప్పి? దేవుడు చూసుకుంటాడు, ఇంకా నువ్వు చులకం చేయకు. అతను డబ్బుల కోసం అలా చేసాడు అనుకో, నాకు డబ్బుల కోసం చేసినట్టు అనిపించలేదు. ఆత్మ ఉంటుంది కదా మనకి, 100% చెప్తున్నాను నేను, అతను డబ్బు కోసం చేసినట్టుగా నాకు అనిపించలేదు. దేవుడు నిజంగా అతను దర్శించాడు. ఈ జనాలు ఏమంటున్నారంటే, పౌలు అంతటోడు దర్శిస్తాడు, నువ్వెంత అని ఒకడేమో లక్షలాది హైందవ సహోదరులు ఉన్నారో, నువ్వు క్రైస్తవ్యానికి ఏం కీడు చేయలేదు, వాళ్ళు ఎన్నో కీడులు చేశారు, మమ్మల్ని కొట్టారు, అలాంటి వాళ్ళతో మాట్లాడొచ్చు కదా యేసుప్రభు. లక్షలాది మంది దేవుని వైపు తిరుగుతారు, నీతో మాట్లాడి ఏం సుఖం అంటారేంటి? ఆ ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతేనండి, తప్పిపోయిన గొర్రె పిల్ల కొరకు 99 గొర్రె పిల్లను వదిలి మెళ్ళ మీద ఎక్కించుకు వచ్చినాడు. నేను అంటాను, తప్పిపోయిన కుమారుణ్ణి 99 విడిచి ఆ ఒక్కడిని మెడ మీద ఎక్కించుకున్నాడు. ఇంకేం మాట్లాడొద్దు దయచేసి. ఆయన అనలేదా? అదే వాక్యం తెలుసా నీకు? ఇంకొక విషయం, అంధత్వపు నేత్రాలతో ఉన్నాడు సౌలు. వీళ్ళందరూ కూడా అన్యజనులుగా ఉన్నారు. సౌలు దేవుణ్ణి తెలిసి అజ్ఞాన దశలో దూషించిన అనుభవంలో ఉన్నాడు. ఈ కృషిపాలు కూడా దేవుడు అంటే ఏంటో తెలిసి అజ్ఞాన దశలో దూషించిన అనుభవంలో ఉన్నాడు. అవునా? దేవుడు హామానుని మార్చాడా? వీళ్ళు చెప్తున్నారు దేవుడికి వాక్యం. సౌలును మార్చాడా, హామానుని మార్చాడా? అర్థమైందని కరెక్ట్గానే చెప్తాను వాక్యం. సౌలును మార్చాడా? మరి సౌలు అనుభవంలో ఎవరున్నారు? డిచ్కి బాబాలు వీళ్ళందరూ ఎవరు? హామానోళ్ళు. వాళ్ళు కూడా ఎందుకు? ఓకే, మరి ఎక్కడికో పోతారు. ఎందుకమ్మా ఇలాగా? అమ్మ, మీరు ఎవరిని పట్టించుకోకండి. ఒకటే స్వచ్ఛమైన మాటలు మాట్లాడదాం, ఒకరిని హత్తుకుందాం. ఆ నిజంగా రౌడీ అవనివ్వండి, మారాడా నమ్ముతాం. మనం మన మనస్సు పరిశుద్ధమైన పావురు లాంటి వెన్నపూస మనసు కరుగుతుంది. మన దేవుడు కరిగేవాడు, కఠినాత్ముడు కాదు. ఆ అబ్బాయి అంత ఏడుస్తున్నాడు, నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, దయచేసి నన్ను క్షమించండి. ఎత్తుకోలేకపోతున్నాడు ఆ కుర్రోడు, దయచేసి నన్ను క్షమించండి. చాలామందిని నేను బాధ పెట్టాను అంటే వీళ్ళంటారు డబ్బు కోసం. నేను అనేది ఏం లేదు, సైతానిగాడు ఎవరిని ఎలా పడగొట్టాలో అలా పడగొడతాడు.